ఏపీలో వైఎస్ఆర్సీపీ తరపున కేటాయించినటువంటి టికెట్లకు సంబంధించే ప్రధానంగా చర్చ సాగుతోంది. సామాజిక న్యాయం ఖచ్చితంగా చేశాం. సామాజిక సమీకరణలో భాగంగా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి, మహిళలకి కూడా పెద్దపీట వేశాం. ఈ టికెట్ల కేటాయింపులో గతంలో కంటే కూడా తమ పార్టీలో ఇచ్చినటువంటి నెంబర్ కంటే కూడా బెటర్ నెంబర్ ఇచ్చామన్నది ఇప్పుడు వైసీపీ చెప్తున్నటువంటి మాట. అయితే ఇది సామాజిక న్యాయం కాదు, ఇది కేవలం సోషల్ ఇంజనీరింగ్ మాత్రమే, ఎన్నికల ఓట్ల కోసం మాత్రమే అన్నది ప్రత్యర్థి పార్టీల మాట. ఆ ఇష్యూ మీదే చర్చ కొనసాగుతుంది. ధర్మశ్రీ గారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ అంతా కూడా గఫూర్ గారు అడిగినా, వెంకటేశ్వర గారు అడిగినా అడుగుతున్నటువంటి మాట, మీరు నెంబర్ ఇచ్చారు సంతోషమే, ఓకే, కానీ ఈ నెంబర్ వల్ల ఒరిగేది ఏమీ లేదు, దీన్ని కేవలం సామాజిక న్యాయంగా ప్రొజెక్ట్ చేసుకుంటే కుదరదు అన్నది గఫూర్ గారి మాట. ఏం చెప్తారు? ఎలా చెప్తారు సార్? ఇప్పుడు ఎప్పుడైనా సరే ఏ వర్గానికైనా సరే పవర్లో షేరు, అధికారంలో భాగం ఉంటేనే ఆయా వర్గాలు సముచిత స్థానం ఇచ్చినట్లు లెక్కండి. మన దగ్గర 100 రూపాయలు ఉంటాయి, 100 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు అరే నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు 10 రూపాయలు ఇస్తానులే అని అనడం కాదు. 100 రూపాయలు ఇస్తే 100 రూపాయల్లో నీది షేరు 20%. ఈరోజు 100 అవ్వచ్చు, రేపు 200 అవ్వచ్చు. ఆ 200లో 20% షేర్, ఆ రోజు ఆయనకి 20% షేర్ అంటే 40 రూపీస్ వెళ్తాయి. అంచేత పవర్లో షేర్ ఇచ్చారు. ఎప్పుడు ఇంత సముచిత స్థానం అవుట్ ఆఫ్ 175లో ఈరోజు ఓన్లీ ఓసీలు అనేది, ఓసీలు ఉన్నారు, ఓసీ బ్రాహ్మిన్స్ ఉండొచ్చు, రాజులు ఉండొచ్చు, వైశ్యాస్ ఉండొచ్చు, కమ్మాస్ ఉండొచ్చు, కాపు ఉండొచ్చు. బట్ ఓసీలకి 98 ఇచ్చి టోటల్గా మీరు చూసుకోండి 100 సీట్స్ ఇటు పార్లమెంటు ప్లస్ అసెంబ్లీకి సంబంధించి 84 + 16 టోటల్గా 100 సీట్స్ అణగారిన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు, వెనుకబడిన వర్గాలకి ఇచ్చారంటే ఎవరే? దట్స్ కాల్డ్ ఈజీలీ సోషల్ జస్టిస్ అనకపోతే ఏమంటారు? ఇంజనీరింగ్ అంటే వేరు. ఇప్పుడు తాగడానికి కాదు కదా. అవును, అంతే. నేను చెప్తానండి, వీటిలో ఎన్ని రిజర్వ్లు ఉన్నాయండి చెప్పండి. వీటిలో ఎన్ని రిజర్వ్డ్ ఉన్నాయి కేటగిరీలో? రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి ఇవ్వాల్సిందే కదా. అది నువ్వు మీ షెడ్యూల్ ప్రకారం ఓకే సార్, వెంకటేశ్వర షెడ్యూల్ ప్రకారం, షెడ్యూల్ లో కాన్స్టిట్యూషనల్ గా రాజ్యాంగ పరంగా ఎస్సీ ఎస్టీలకి వచ్చేటువంటి రిజర్వ్డ్ సీట్ పక్కన పెడితే బీసీలకి, మైనారిటీలకి, మహిళలకి మేము పెద్ద పీట వేసామన్నమాట చెప్తే పర్వాలేదు, లేకపోతే బుర్ర ఖరాబ్ అయిపోద్ది. ఈ రోజు ఎవరైనా సరే చేయకూడదు. ఇన్ఫాక్ట్ చెప్తాను, నేను చెప్తాను, మీరు అడిగిన దాని సమాధానం, మీరు అడిగిన దాన్ని చెప్తున్నాను. వెంకటేశ్వర గారు వినండి, మీరు అడిగారు ఎస్సీకి ఎస్టీకి రిజర్వ్డ్ కదా, అక్కడ వాళ్ళకి ఇచ్చింది వాళ్ళకి ఎటు ఇవ్వాలి, అది అలాగే సోషల్ జస్టిస్ అవుతుంది అని అంటున్నారు, అంతే కదా మీరు అనేది. బట్ మరి ఇదే రిజర్వేషను అంతకుముందు ఇలాగే ఉండేది, కానీ అప్పుడైనా సరే మిగిలిన వర్గాలకు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇప్పుడు మైనారిటీస్ ఉన్నారు, లాస్ట్ టైం 5 ఎందుకు ఇచ్చారు? అవి లెక్కేద్దు, 100లో లెక్కేద్దండి. నేను అంటే 100 చెప్తుంటే 100 వాటిని కలపద్దు. మీరు అవి తీసి పక్కన పెడతారు. నేను చెప్తానండి, మీరు ఎంతసేపు ఇచ్చామంటున్నారు. మీరు సీట్లు ఒకటే అడుగుతున్నారు. మీరు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి కలిసి అవకాశం కదా. మీరు సీట్ల కోసము, ఓట్ల కోసం కులాలు వాడుకోవద్దు. మరి అప్పుడైనా ఓట్ల కోసం కులాలు వాడుకోవద్దు. మీరు ఏ ఒక్క బీసీ అని మీరు చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉందా లేదు? పెత్తనం చేసే అవకాశం ఉందా? పెత్తనం ఎవరు చేస్తున్నారు? మీ పార్టీలో పెత్తనం ఎవరండి? మీ పార్టీలో పెత్తనంలో ఒక్క బీసీ కులానికి సంబంధించిన కానీ, ఒక్క ఎస్సీ కులానికి సంబంధించిన కానీ ఒక్కళ్ళు చూపించండి సార్. ఏమో మాట్లాడతారు మీరు? ఏదో సీట్లు ఇచ్చాము, సీట్లు ఇచ్చింది మీ పార్టీలో వస్తు విగ్రహాలు, మీ పార్టీలో వస్తు విగ్రహాలు, మీరు మేము వస్తు విగ్రహాలు కాదు, ఉత్సాహంగా పనిచేస్తున్నటువంటి పనులన్నీ కూడా మా చేతుల మీద జరుగుతాయి. అంతకంటే పరికరాలు మీరు ఇంకా ఇప్పుడు మేము పదవులు పరికరాల విగ్రహాలు కదా. మీరు 1-2 కలిపిన విగ్రహాలు, మీరు 1-2 కలిపిన విగ్రహాలు కదా. మీరు అది అంటుంది. మీరు ఏ ఒక్క కులానికైనా మీరు
ఎందుకు ఊరికి మీరు చెప్తారు? మీరు విగ్రహాల మేము విగ్రహాల సీట్లు వస్తు విగ్రహాలు ఇస్తాము, తప్ప ఏం సీట్లు కాదు. ఇవ్వటం కాదు. మేమేంటంటే సీట్లు ఇవ్వటం కాదు సార్, వాళ్ళకి పెత్తనం ఇచ్చారా? మేము చెప్తున్నాం, మేము పెత్తనం ఇస్తాం రేపు వాళ్ళకి, మేము పెత్తనం ఇస్తాం వాళ్ళకి. వెబ్సైట్లో ఎందుకు ఏందో పెత్తనం వరకు లేదు? పెత్తనం అధికారం పెత్తనం. ఓకే, వెంకటేశ్వర గారు, ఐదు వెంకటేశ్వర గారు, అంటే సీట్లు ఇవ్వమని చెప్తున్నారా? కాదు, వెంకటేశ్వర గారు, ఒక్క నిమిషం ధర్మశ్రీ గారు ఒకసారి ఆగండి, ధర్మశ్రీ గారు ఒకసారి ఆగండి.